గుంటూరులో డయేరియా పరిస్థితులు తలెత్తగానే కట్టడి చేసేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి నీటిని సరఫరా చేసే తక్కెళ్లపాడు వద్ద ఉన్న వాటర్ ఫిల్టర్ను కలెక్టర్తో కలిసి పెమ్మసాని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి కొన్ని సూచనలు చేశారు. గుంటూరులోని అన్ని ఆర్ఓ ప్లాంట్లను తనిఖీ చేయగా 21 ప్లాంట్ల నమూనాలు కలుషితంగా ఉన్నాయని తేలడంతో వాటిని మూసివేయించామన్నారు. తాగునీటి రిజర్వాయర్ల వద్ద సీసీటీవీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీరు కలుషితం కాకుండా ర్యాపిడ్ కమిటీ బృందంతో ఎప్పటికప్పుడు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పట్టడం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. ఈ డయేరియా కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. కేసెస్ ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేశారు పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా. క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని కొన్ని దాదాపుగా 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు. వాటిని బ్యాన్ చేశారు. అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఉన్నాయన్నారు. వాటిని కొంచెం కంట్రోల్ చేశారు. సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు. ప్రాపర్గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి. ఇంకోటి పాత ఎక్కడైతే ఈ కప్పులు ఊడిపోయి ఈ రిజర్వాయర్లు ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు దాదాపు 15 కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటన్నిటిని రీబిల్డ్ చేస్తాం. అదేవిధంగా ఈ పెద్ద రిజర్వాయర్ల దగ్గర కొన్ని వీడియో కెమెరాలు పెట్టి కొంత వీడియో కెమెరా మానిటరింగ్, తర్వాత మంత్లీ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి స్టాఫ్ని కొంచెం అకౌంటబిలిటీ చేయటం అనేది సాధ్యమైనంత వరకు ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రాకుండా అంత ప్రివెంట్ చేసే విధంగా గవర్నమెంట్ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది.